వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఇటీవల కాలంలో ట్విట్టర్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు, జస్ట్ ట్రోల్ చేయడం సోషల్ మీడియాలో అనేది అందరికీ కూడా అలవాటు అయిపోయింది. కొంతమంది అయితే ఎందుకు ట్రోల్ చేస్తారో కూడా తెలియదు, ఏదో కొంచెం హైప్ కావాలి, వాళ్ళు ఎలివేట్ కావాలి, ఈ కాన్సెప్ట్ మీద ట్రోల్స్ చేయడానికి వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇష్టం, కంటెంట్ దొరికితే చాలు. ఆ కంటెంట్ ఎంత ఇది ఉన్నా కూడా, ఒక మంచి కంటెంట్ కావచ్చు, చెడ్డ కంటెంట్ కావచ్చు, ఏ కంటెంట్ అనేది వాళ్ళకి అనవసరం. ట్రోల్ చేయాలి, దానికి ఒక బకర కావాలి, లేదంటే ఒక వ్యక్తి కావాలి, వాడు ఎవడైనా కావచ్చు. సీఎం నుంచి పిఎం నుంచి అని కాకుండా ఎవ్వరు దొరికితే వాళ్ళని మీ ఇష్టం, దొరికారు ట్రోల్ చేసుకోండి. హీరోస్ కావచ్చు, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ కావచ్చు, ఏది ఉన్నా కూడా. ఎందుకురా మనకు పర్సనల్ లైఫ్ గురించి? అనవసరం కదా. ఎందుకు చెప్తున్నానంటే, వైఎస్ షర్మిల తన బిడ్డ రాజారెడ్డి పెళ్లి గురించి ఆ పెళ్లి కార్డ్స్ ఇటు తన బ్రదర్కి ఇచ్చింది. పెళ్లి కార్డ్స్ ఇస్తాం కదా, మనం ఇవ్వమా? మన బ్రదర్కి ఇవ్వమా? మనకు తెలిసిన వాళ్ళకి ఇవ్వమా? మన ముఖపరిచయం ఉండే వాళ్ళకి ఇవ్వమా? షర్మిల కూడా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు తన తండ్రికి, అంటే రాజకీయంగా వాళ్ళు ప్రత్యర్థులైనా కూడా తన తండ్రితో కలిసి చదువుకున్నాడు, తన తండ్రికి అత్యంత సన్నిహితుడు, అందులో కూడా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వెళ్ళి ఇన్విటేషన్ తన బిడ్డ పెళ్ళికి రావాలని ఇచ్చొచ్చారు. ఇచ్చొచ్చారో లేదో సోషల్ మీడియాలో ఎవడి పాటికి వాడు ట్రోల్స్ వేసుకోండి. తప్పు కదా, చేయొచ్చా? క్లియర్గా ఆమె వెళ్ళొచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో చెప్పారు, నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను, కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తాను, ఇంతవరకు రాజకీయం. తన తండ్రికి అత్యంత సన్నిహితుడు, అలాగే ప్రత్యర్థి అయినా కూడా తన తండ్రితో చాలా క్లోజ్గా ఉండేవాడైనా. అందువల్ల ఏంటంటే రాజకీయాల్లో ఎన్ని కామన్. ఇంకొక మాట కూడా చెప్పారు, రాజకీయాల్లో అన్నీ కామన్. తిట్టుకుంటాం, అవసరం, తిట్టుకుంటాం రాజకీయాల్లో. ఏం చెప్పారంటే, కరెక్ట్గా చెప్పాలంటే, రాజకీయం అనేది ప్రొఫెషన్. సూపర్గా చెప్పారు. రాజకీయం, ఈరోజు రాజకీయం అనేది ప్రొఫెషన్, ఆ రోజు రాజకీయం అనేది సేవ. ఈరోజు రాజకీయం అనేది ప్రొఫెషన్. అండర్లైన్ చేసుకోవాలి, ఈరోజు రాజకీయం అనేది ప్రొఫెషన్. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఒకరినొకరు అనుకుంటాం, అనాల్సి వస్తుంది. సో ప్రజలు కదా, ప్రజల ఇష్టం, వాళ్ళు వింటారు కాబట్టి కెమెరాల ముందు, మీడియా ముందు వచ్చి అనుకోవాలి, తిట్టుకోవాలి, అనాల్సి వస్తుంది. ఆయన టీడీపీ నాయకుడు, ప్రస్తుతం నేను కాంగ్రెస్ కార్యకర్తను, తను కాంగ్రెస్ కార్యకర్త. అంటే రాజకీయాల్లో ఉన్నది ఉన్నట్టు చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా మాట్లాడారు షర్మిల. ఇక్కడ షర్మిల అభినందించారు షర్మిల నిజంగా. ఎందుకంటే ప్రస్తుతం ఈరోజు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయన్నది కళ్ళకు కట్టినట్టు క్లీన్గా చెప్పారు. రాజకీయాల్లో ఒక ప్రొఫెషన్గా తీసుకుంటున్నారు ఈరోజు. రాజకీయాల్లో ఏంటంటే ఉన్నారు కాబట్టి, రాజకీయాల్లో వాళ్ళ సిద్ధాంతాల పరంగా, సిద్ధాంతాలు ఉంటాయి, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది కాబట్టి సిద్ధాంతపరంగా ఒకరినొకరు తిట్టుకోవాల్సి వస్తుంది, తిట్టుకుంటాం. అయితే పెళ్ళికి పిలవడానికి మాత్రమే, తన బిడ్డ పెళ్ళికి పిలవడానికి మాత్రమే చంద్రబాబుకి వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని వేరే విధంగా చూడొద్దు, రాజకీయ కారణాలు ఏమీ లేవు అని కరాఖండిగా చెప్పారు. అయితే వెళ్ళి కలవడం అనేది, ఒక వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరడంతో ఆమె వెళ్ళి చంద్రబాబుని కలవడం అనేది రాజకీయంగా ఒక ప్రత్యేకమైనటువంటి చర్చకు దారితీసింది. అంటే దీంట్లో చర్చించాల్సిన విషయం అయితే వాస్తవంగా అయితే పెద్దగా లేదు. ఎందుకంటే మనం చేయమా, మన పెళ్ళిళ్ళు మనం ఏం చేస్తాం? మనకు తెలిసిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరున్నా కూడా పిలుచుకుంటాం కదా, అందరినీ పిలుస్తాం కదా. బంధువులతోనే గొడవలు ఉంటాయి, పోయి పిలుస్తాంగా, గొడవలు ఉన్నాయని వదిలేంగా. సో దీన్ని పెద్దగా రాజకీయం చేయాల్సిన అవసరం లేదు అనేది ఈరోజైతే కాన్సెప్ట్ అనమాట. అంటే సో దీంట్లో ఏంటంటే, చంద్రబాబు నాయుడిని కలవడంలో రాజకీయ కారణాలు లేవు, కేవలం తన బిడ్డ పెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడానికి మాత్రమే వెళ్ళాను. ఇలా ఆల్రెడీ అందరినీ కలవడం జరుగుతుంది, దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు కూడా కలవడం జరిగింది అని చెప్పారు. సో దీన్ని అదే వేలో తీసుకోవచ్చు, ఎందుకంటే ప్రత్యేకమైన కారణాలు ఏమి ఉండవు. పెళ్ళిళ్ళకి మనం అందరూ పిలుస్తూ ఉంటాం కాబట్టి దీని గురించి విశ్లేషించుకోవడం, దీని గురించి చర్చలు సాగడేసుకోవడం, దీని గురించి సాగదీయడం అనేది నాకు తెలిసి టైం వేస్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉనికి కూడా ప్రస్తుతం లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడైతే విభజన జరిగిందో, విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించే నాయకుడు ఎవరు లేరు. నాయకుడు అంటారు, ఆలోచించే నాయకుడు లేరు, కార్యకర్తలు లేరు.
చాలా వరకు తగ్గిపోయింది. ఇది జగమెరిగిన సత్యం. నేనేదో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ మాట్లాడడం అనేది కాదు. ఇప్పుడిప్పుడు కాంగ్రెస్ పార్టీ మనుగడ అనేది పేపర్లో వస్తుంది, టీవీలో చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నాం. ఇటీవల కాలం వరకు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నాయకుడు, మాట్లాడే కార్యకర్త ఎవరు లేరు. ఇప్పుడున్నారు కొంతమంది కార్యకర్తలు అదే పార్టీని నమ్ముకుని ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరులో చేవూరు దేవకుమార్ రెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నారు. తులసిరెడ్డి ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకునే ఉన్నారు. అయినా కూడా వాళ్ళు అలా ఉండిపోయారనమాట. వాళ్ళు చేసే విమర్శల్ని కానీ చాలామంది దాని గురించి ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత మాత్రం రాజకీయంగా ఒక వెలుగు అనుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీకి వెలుగు వచ్చినట్టు అనిపిస్తోంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. అయితే ప్రధానంగా ఈ విశ్లేషణ విషయం ఏంటంటే కేవలం ఇది పెళ్లి కార్డు ఇవ్వడానికి మాత్రమే షర్మిల వెళ్ళారు, దీన్ని ప్రత్యేకంగా మనం చూడాల్సిన అవసరం లేదు అన్నది ఈరోజు ప్రత్యేకమైనటువంటి విశ్లేషణ. మరొక విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.